చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైడ్రాకి ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. అందుకే కేబినెట్లో చర్చించి హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలని సీఎంని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్మలాట్లు ఉన్నాయని అవి బయట పడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారంటూ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి ఇది రేవంత్ రెడ్డి జాగీర్ కాదన్నారు. చెరువులు వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, మొత్తం ధర్మాన్నంతా నేనే మోస్తున్నట్టుగా, ఈ సమాజ హితాన్ని నేనే కాంక్షిస్తున్నట్టుగా, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోయి లేనట్టుగా, వాళ్ళు అనేక తప్పులు చేసినట్టుగా, వాళ్ళు చేసిన తప్పులంతా నేను సరిదిద్దుతున్నట్టుగా ఫోజులు పెడుతుండో దాన్ని మేము అడిగినాం, ప్రశ్నించినాం. మేమేమన్నామంటే, ఒకవేళ నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో ఏ కలెక్టర్లు, ఏ సబ్ రిజిస్ట్రార్లు, ఏ జిహెచ్ఎంసీలు, ఏ మున్సిపాలిటీలు, ఏ గ్రామ పంచాయతీలు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి, చెంపలేసుకొని దానంతా సరిదిద్దని చెప్పాలి. కానీ ఏకాఏకిన ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా, అన్ని రకాల అనుమతులు ఉండగా, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ట్యాక్సీలు కట్టంగా, దానికి ఒక కరెంటు కనెక్షన్, దానికి ఒక నీళ్ళ కనెక్షన్, దానికి ఒక ట్యాక్స్ కట్టే సిస్టమ్ ఉండగా నువ్వు పోయి ఇలా బుల్డోజర్తో కూలగొడతా అంటే ఇది చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడినటువంటి పదవి రేవంత్ రెడ్డి కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి చెప్తాం. ఎట్ ద సేమ్ టైం ఆనాటి ప్రభుత్వాలు పేదలకి 60 గజాలు, 40 గజాలు, 80 గజాలు పట్టాలు ఇచ్చి ప్రభుత్వ అనుమతితో కట్టుకున్నటువంటి కాలనీలు ఏవైతున్నాయో వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ అబ్బాయి జాగిరి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అడిగినాం. నేను ఒక్కటే అంటున్నా, ఇప్పటికైనా కూడా అయిపోయిందేమో ఇప్పటికైనా మీకు నిజంగా నిజాయితీ ఉండి దమ్ముంటే చెరువులు కాపాడాలంటే ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు భూములు బాజప్తా పట్టా భూములు ఉన్నాయో ఆ చెరువులు రక్షించబడాలంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నటువంటి భూముల్ని బాజప్తా అక్వైర్ చేయి. ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎట్లయితే అక్వైర్ చేస్తున్నావో అక్వైర్ చేయి, వాటికి ఒక ఫెన్సింగ్ వేసి పడే, ఇగో ఇది చెరువు శిఖం ఇన్ని ఎకరాలు కలిగి ఉంది, ఇక్కడ దాకా ఉందని చెప్పి రైల్వేలో ఎట్లయితే వాళ్ళు హద్దులు పాతుకుంటారో, ఫారెస్ట్లో ఎట్లయితే హద్దులు పాతుకుంటారో చెర్లకు కూడా హద్దులు పాతాలని చెప్పి నేను డిమాండ్